మనం చేయబోయే వంటకం అందరికీ నచ్చే కట్ మిర్చి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిటికెడు పసుపు, 1 కప్పు ఆర్ 100 గ్రామ్స్ శనగపిండి, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు బేకింగ్ పౌడర్, 1 స్పూన్ వాము, 2 స్పూన్ల బియ్యం పిండి, ఒక 5 బజ్జీ మిరపకాయలు. వెడల్పాటి గిన్నెలో కొంచెం శనగపిండి, దానిలో కొంచెం బియ్యం పిండి వేసుకొని దానిలో పసుపు, ఉప్పు, ఆ తర్వాత వాము వేసి బేకింగ్ పౌడర్ కూడా వేసేసి నీరు పోసి కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీరు కాకుండా మరీ తక్కువ నీరు కాకుండా గట్టిగా ఉండకూడదు, ఏ వంటలు కూడా ఉండకూడదు, మరి జారుడుగా కూడా ఉండకూడదు. ఓకే, మరి గట్టిగా ఉందంటే మనం అది కలపలేము. సో దాంట్లో కొంచెం తక్కువైతే నీళ్ళు, మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకోండి. అలా మనకు కన్సిస్టెన్సీ కొంచెం జారుడుగా ఉండాలి. ఇప్పుడు చూడండి గట్టిగా ఉంది, సో మళ్ళీ ఇంకొంచెం నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. అప్పుడు మనకు కరెక్ట్, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మనకు కావాల్సిన మిరపకాయలను నిలువుగా చీలిక చేసుకొని పక్కన పెట్టుకోండి. అందులో కావలసిన పదార్థాలు: చింతపండు రసం కొంచెం, 5 స్పూన్ల శనగపిండి, ఉప్పు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసం కొంచెం కొంచెంగా శనగపిండిలో వేసి ఉప్పు వేస్తూ కొంచెం నీరు కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని, కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి, అలా వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని ఈ నిలువుగా చీల్చిన మిరపకాయల్లోకి ఇలా నింపాలి. అన్ని మిరపకాయలను అలా నింపి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి బాణల్ని పెట్టి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేయాలి. బాగా వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం మిరపకాయలను ముందుగా మనం కలిపెట్టుకున్న శనగపిండిలో ముంచి అటు ఇటు తిప్పుతూ ఆయిల్లో వేయాలి. వేసిన వెంటనే తిప్పకూడదు. 1 నిమిషం తర్వాత అటు ఇటు కాల్చి తీయాలి. లైట్గా ఫ్రై చేయాలి. అలాగే అన్ని మిరపకాయలను చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన మిరపకాయలను 3 or 2 పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. అవన్నింటినీ మళ్ళీ ఆయిల్లో వేసి ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసిన మిర్చిలో మిడిల్ పార్ట్ బాగా ఫ్రై అయ్యి టేస్ట్ డబుల్ అవుతుంది. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే చూడండి ఇంకా ఫ్రై అవుతూ ఉన్నాయి. చూడండి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి మనకు. చూడండి మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అది బాగా ఫ్రై అయిపోయింది. చూసారా, ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం గోల్డెన్ కలర్లోకి రాగానే ఆయిల్లోంచి తీసి వేయాలి. ఇప్పుడు చూడండి, చూస్తూనే మనకు ఇక ఆగట్లేదు కదా. దీనిలో మీకు రెస్టారెంట్ స్టైల్ ఆర్ స్ట్రీట్ స్టైల్ కావాలి అంటే కొంచెం ఆనియన్స్ కానీ, మిరియాల పొడి, ఉప్పు అది చల్లుకొని కూడా తినవచ్చు. లేకపోతే ఇలా కూడా చాలా బాగుంది. చూసారా, ఆ గోల్డెన్ కలర్, ఆ క్రిస్పీ చూస్తుంటేనే ఆగట్లేదు కదా. ఇంకెందుకండి మీరు వెయిట్ చేస్తున్నారు? చేసేయండి, రుచి చూపించండి. ఈ అద్భుతమైన రుచి చూడండి, మీ వాళ్ళకి ఈ రుచి చూపించండి. ఓకే, బాయ్ అండి. మళ్ళీ ఇంకో వంటలో కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.